గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ పరీక్ష కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 19,941 మంది అభ్యర్థులు, కామారెడ్డి జిల్లాలో 8,268 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా కొంతమంది గైహాజరయ్యారు. మరికొంతమంది సమయానికి చేరుకోలేకపోయారు. నిజామాబాద్లోని పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంబంధించి ఇప్పటికే ఈ రోజు రేపు 2 రోజులు కూడా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి డీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్షలకు అధికారులందరూ సర్వం సిద్ధం చేశారు. అభ్యర్థులు మొత్తం కూడా దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 86 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మొత్తం సంబంధించి 19,940 మంది అభ్యర్థులు అయితే మొత్తానికి పరీక్షకు సంబంధించి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అన్ని కేంద్రాలను కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధించినటువంటి అధికారులు సైతం 2 రోజుల ముందు నుంచి అన్ని సెంటర్ల వద్ద ఇబ్బందులు జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన నేపథ్యం కలుగుతున్నాం. అయితే నిజామాబాద్కు సంబంధించి ఏదైతే 66 కేంద్రాలు ఏర్పాటు చేశారో ఈ 66 కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే ప్రతి పోలింగ్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ వద్ద సెక్షన్స్ అయితే అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చే ఏదైతే అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించిన అభిమానుల దగ్గర అయితే ఆ బ్రిడ్జ్ సంబంధించిన పనులు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందొచ్చి అయితే అధికారులు వాళ్ళకి రూట్ మ్యాప్ ప్లాన్ చేసి కూడా వాళ్ళకి అవగాహన సైతం కలిగించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 60 సెంటర్లు పోలీసులు ఏర్పాట్లతో పాటు బందోబస్తు కూడా పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ కూడా వెంకటరెడ్డి సైతం కూడా ఏదైతే కేంద్రానికి వచ్చి అయితే పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితిని మాట్లాడడం ఎలాంటి ఏర్పాటు చేశారని అంశానికి సంబంధించి తెలుసుకున్నారు. సార్, ఎట్లా ఏర్పాటు చేశారు? మొత్తం నిజామాబాద్ సంబంధించి 66 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అక్కడ పోలీసులు బందోబస్తు చేయడానికి కొనసాగుతుంది. అభ్యర్థులు ఎట్లా వస్తున్నారు? నిజామాబాద్ మా సబ్ డివిజన్ సంబంధించి 54 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో 15,000 మంది హాజరవుతున్నారు. దానికి సంబంధించి మొత్తం 10 రూట్స్ ఉన్నాయి మా సబ్ డివిజన్. ప్రతి రూట్ కూడా ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఎవ్రీ సెంటర్కి కూడా ఎక్కడైతే 400 ప్లస్ ఒక 8 సెంటర్స్ ఉన్నాయి అక్కడ ఎస్ఐతో పాటు 4 స్టాఫ్ ఇవ్వడం జరిగింది. మిగతా సెంటర్లను కూడా 2 కానిస్టేబుల్స్, 8 కానిస్టేబుల్, ఒక ఉమెన్ పీసీతో పాటు ఏర్పాటు జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర మళ్ళీ రూట్ మొబైల్స్, తర్వాత మొబైల్ పెట్రోల్ కాసు, స్టేషన్ మళ్ళీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. సార్, లేట్ సంబంధించి అది మాకు సంబంధం ఉంటుందండి. 9:30 మార్నింగ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతే డేట్. దాదాపు ఇక్కడ నిజామాబాద్ సంబంధించి 15-20 మెంబర్స్ వరకు లేట్ వచ్చినట్టు మాకు సమాచారం ఉంది. అదంతా కూడా వాళ్ళ చీఫ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళకి ఇప్పుడు అవగాహన కల్పించారు. అది లాస్ట్ మనకి ఇప్పుడు ఇది 10 days నుంచి మనం ఇది డైవర్షన్ అనేది ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్రెడీ దాని గురించి పేపర్లో కానీ టీవీలో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళు ఎగ్జామినేషన్ పేపర్స్ సంబంధించి మేము వాటికి మాత్రం సపరేట్ క్లాస్ నుంచి ఎలా చేస్తాం. ప్రతి సెంటర్ దగ్గర వాళ్ళు ఎవరైతే కాలేజీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక కౌంటర్ పెట్టి తీసుకోవడం జరిగింది. కొంతమంది ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ మొత్తానికి కూడా ఆ నిజామాబాద్ నుంచి ఉన్నటువంటి ఏదైతే 66 పరీక్ష కేంద్రాలలో అయితే ఉదయం సంబంధించి 9:30 గేట్ అయితే క్లోజ్ చేస్తారు. పరీక్ష 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. మొదటి పరీక్ష 12:30కు పూర్తి అవుతుంది. అనంతరం రెండో పరీక్ష అయితే 3 గంటల నుంచి 5:30 వరకు అయితే కొనసాగుతుంది. అయితే ఏదైతే దీంతో మధ్యలో ఉన్నటువంటి సమయం ఏదైతే 2 గంటల సమయం ఉందో 2 గంటల సమయానికి సంబంధించి దూర ప్రాంతం నుంచి వచ్చే ఎవరైతే పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులందరూ కూడా విరామం కొనసాగిస్తారు. ఏదో పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ అంతా కూడా బయటకు వెళ్ళి వాళ్ళు అయితే 2 గంటల సమయంలో వాళ్ళు భోజనం సైతం అట్లాంటి చేస్తుంటారు. మరి ఏదైతే
సాయంత్రం ఏదైతే 2:30కు ఇదే ఉంటుంది 3 గంటలకు మరి కూడా యథావిధిగా పరీక్ష కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలకైతే ఏదైతే నిర్ణీతంగా 2:30కు క్లోజ్ చేస్తారు. 2:30కు సంబంధించి ఏదైతే అయిపోతుందో 2:30 తర్వాత అయితే మొత్తం గేట్లు వేస్తారు. గేట్లు వేసిన తర్వాత మరి అనుమతి లేని పరిస్థితి అయితే ఉంటుంది. మరి అభ్యర్థులు ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 9:30 అంటే ఎగ్జాక్ట్లీగా చేరుకున్నా 9:30. ఓకే, ఎట్లా ఉంది పరీక్ష, ఎట్లా రాశారు మొత్తానికి, ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఓకే, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ అయితే పరీక్ష రాయడానికి దూర ప్రాంతాల నుంచి సైతం వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు 12:30కు ఏదైతే వదిలినటువంటి బ్రేక్ సమయం ఏదైతే బ్రేక్ సమయంలో బయటకు వస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా పరీక్ష రాకుండా వస్తున్నారు. లగేజ్ సంబంధించి కూడా ఆప్షన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ